ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు అయితే పారిజాతం చెట్టు ఎలా కసి కట్టాలో చూపిస్తాను. ఇదైతే కోకోనట్ ఉంటుంది కదా, దాని నార అనమాట. ఆ నారని ఇలా పొడి చేసుకొనేసి మట్టి కూడా కొంచెం ఇలా కలుపుకోవాలి. ఈ చెట్టు కోసం అయితే నేను చాలాసార్లు ట్రై చేశాను, పెట్టాను కూడా, చాలాసార్లు పెట్టుకున్నా కూడా రాలేదన్నమాట. సో ఇలా ట్రై చేయాలని చేసుకుంటున్నాను. సో ఇలా చేసి కొంచెం వాటర్ యాడ్ చేసుకొని ఇలా ఒక ప్లాస్టిక్ కవర్ ఉంటుంది కదా, దానిలో పెట్టుకోవాలండి. అంటే ట్రాన్స్పరెంట్గానే ఉండాలి మనకి కవరు. ఇలా నార కాకుండా మనకి కోకోపీట్ ఉంటుంది కదా, అది మట్టి కూడా యాడ్ చేసుకోవచ్చండి. సో ఇదైతే పెద్ద చెట్టు ఉంది మా ఊర్లో, దానికే నేను కసి కట్టాలని ఇలా ప్లాన్ చేశాను ఈసారి. ఇలా కొంచెం లోపల కనిపించాలన్నమాట, వైట్గా ఉంటుంది కదా స్టెమ్, అది కనిపించాలి. తర్వాత దానికి అలోవెరా ఉంటుంది కదా, సో అలోవెరా కూడా పట్టించాలన్నమాట. ఇలా పట్టిస్తే రూటు తొందరగా ఫామ్ అవుతుంది. తర్వాత మనం కవర్లో రెడీ చేసుకున్నాం కదా, దాన్ని ఇలాగ పెట్టుకొని దానికి అతుక్కునేలాగా వేయాలండి. అలా పెట్టేసి ఒక గట్టి దారం ఉంటుంది కదా, దారంతో చుట్టేసుకోవడమే. ఇంకా ఒక దగ్గర మాత్రం వాటర్ వేయడానికి స్ప్రింకిల్ చేసుకుంటే చాలండి అప్పుడప్పుడు. ఇలా పెట్టేసుకొని బాగా టైట్గా చుట్టి ఒక దగ్గర ఓపెన్ పెట్టుకోవాలి. ఓపెన్ పెట్టుకొని దాంట్లో నుంచి అప్పుడప్పుడు వాటర్ వేసుకుంటూ ఉండాలన్నమాట. సో అప్పుడు రూట్స్ బాగా ఫామ్ అవుతాయి. సో ఇది రూట్స్ ఫామ్ అయ్యాక మళ్ళీ చూపిస్తాను. వెయిట్ ఫర్ ద నెక్స్ట్ వీడియో. నేనైతే ఒక చెట్టు వేసుకున్నాను ఆల్రెడీ. లాస్ట్ టైం వైకుంఠ ఏకాదశి అప్పుడు వేసుకున్నాను ఒక ప్లాంట్. సో అది కూడా హెల్తీగా ఉంది. బట్ ఇది ఇంకా స్టెమ్ నుంచి పెడుతున్నాను కాబట్టి ఫాస్ట్గా గ్రోత్ వస్తాయి, ఇంకా పూలు కూడా తొందరగా వస్తాయని ఇలా చేసుకుంటున్నాను.